సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తున్నాను కదా. అలాగే ఈరోజు ఎపిసోడ్లో కూడా నేను మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను, సరేనా? కథను జాగ్రత్తగా వినండి, అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. ఈ కథలను మీ ఫ్రెండ్స్ని, బంధువులను అందరినీ చూడమని చెప్పండి. అనగనగా ఒక పల్లెటూరులో రామనాథం, జానకమ్మ అనే వృద్ధ దంపతులు ఉండేవాళ్ళు. వాళ్లకు 2 కొడుకులు. పెద్ద కొడుకు రఘు, అతని భార్య పేరు లక్ష్మి. చిన్న కొడుకు రవి, అతని భార్య పేరు సరస్వతి. అన్నదమ్ములిద్దరూ కలిసికట్టుగానే ఉండేవాళ్ళు. కానీ తోడికోడళ్ళైన లక్ష్మి, సరస్వతుల మధ్య మాత్రం ఎప్పుడూ ఏదో ఒక విషయంలో చిన్నపాటి గొడవ జరుగుతూనే ఉండేది. లక్ష్మి కొంచెం నిదానస్తురాలు, కష్టపడే మనస్తత్వం గల అమ్మాయి. సరస్వతి కాస్త చురుకైనదే కానీ మాటల్లోనూ అలకల్లోనూ ముందుండేది. ఒకరోజు పండగ వస్తోందని అత్తగారు జానకమ్మ తన దగ్గరున్న పాతకాలపు బంగారు నగల పెట్టెను బయటికి తీశారు. అందులో పెద్ద హారం, ఒక చిన్న గొలుసు ఉన్నాయి. అత్తగారు పెద్ద కోడలైన లక్ష్మిని పిలిచి పెద్ద హారాన్ని ఇచ్చి, లక్ష్మి, నువ్వు ఇంటికి పెద్దదానివి, ఈ పండుగకి ఇది నువ్వు వేసుకో అన్నారు. చిన్న కోడలు సరస్వతికి చిన్న గొలుసు ఇచ్చారు. ఇది చూసి సరస్వతి మనసులో అసూయ మొదలైంది. నేను ఇంటికి చిన్నదాన్నని నాకు తక్కువ విలువ ఉన్న నగ ఇచ్చారు, అక్కయ్యకేమో పెద్ద హారం ఇచ్చారు అని రవితో గొడవ పెట్టుకుంటుంది. అప్పటి నుంచి ఇంట్లో పనుల్లో ఇద్దరి మధ్య మాటలు తగ్గడం, ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకోవడం ఎక్కువయ్యాయి. వంటగదిలో కూడా నేనెందుకు ఎక్కువ పని చెయ్యాలి, తనే చెయ్యాలి అనే భేదాలు వచ్చాయి లక్ష్మి సరస్వతిలో. ఇల్లంతా గొడవలతో అశాంతిగా మారడం చూసి అత్తగారు జానకమ్మ ఒక ఉపాయం ఆలోచించారు. ఒకరోజు 2 కొడుకులు పొలానికి వెళ్ళిన సమయం చూసి తోడికోడళ్ళిద్దరినీ పిలిచారు జానకమ్మ. కోడళ్ళారా, నా దగ్గర మా ముత్తాతల కాలం నాటి ఒక పురాతనమైన చాలా విలువైన వజ్రాల ఉంగరం ఉంది. అది మీ ఇద్దరిలో ఎవరైతే ఉత్తమమైన కోడలు అని నిరూపించుకుంటారో వాళ్లకే ఇస్తాను. దీనికోసం మీకు ఒక వారం రోజుల సమయం ఇస్తున్నాను అని ఒక పట్టుగుడ్డలో చుట్టిన పెట్టెను చూపించారు. ఆ వజ్రాల ఉంగరం ఎలాగైనా తనదే అవ్వాలని సరస్వతి ఆ వారం రోజుల పాటు ఇంట్లో పనులన్నీ తనే చేస్తూ అత్తమామలకు ఇష్టమైన వంటలు వండుతూ చాలా మంచిగా నటించడం మొదలుపెట్టింది. లక్ష్మి మాత్రం ఎప్పటిలాగే ఏ ఆశ లేకుండా తన బాధ్యతలను నెరవేర్చుకుంటూ వెళ్ళేది. ఇలా వారం రోజులు గడుస్తాయి. ఒకరోజు జానకమ్మ 2 కోడళ్లను, కొడుకులను పిలిచి కూర్చోబెట్టారు. ఆ పట్టుగుడ్డలో ఉన్న పెట్టెని తీసి తెరిచారు. తీరా చూస్తే అందులో ఎలాంటి వజ్రాల ఉంగరమూ లేదు. కేవలం ఒక ఖాళీ గాజు ముక్క, దాని పక్కన ఒక ఉత్తరం ఉన్నాయి. సరస్వతి ఆశ్చర్యపోతూ, ఏంటి అత్తగారు, వజ్రాల ఉంగరం అన్నారు, కనీసం బంగారు ఉంగరం కూడా లేదు ఇందులో అంది నిరాశగా. అప్పుడు జానకమ్మ నవ్వి ఆ ఉత్తరాన్ని చదివి వినిపించారు. అందులో ఇలా రాసి ఉంటుంది: ఈ ఇంట్లో శాంతి, సంతోషం కంటే విలువైన వజ్రం ఏదీ లేదు. ఒక నగ కోసం, అహంకారం కోసం కుటుంబంలో గొడవలు పడటం వల్ల వచ్చేది ఏమీ లేదు. ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి ఉండడమే నిజమైన ఆస్తి అని ఆ ఉత్తరంలో రాసి ఉంటుంది. అత్తగారు సరస్వతి వైపు చూసి, చూశావా సరస్వతి, ఈ వారం రోజులు ఆ ఉంగరం కోసం నువ్వు కోపాన్ని, అసూయను పక్కన పెట్టి ఎంత బాగా కలిసిపోయావో. అంటే నీలో మంచి గుణం ఉంది, కానీ కేవలం పోలికలు, అసూయ వల్లనే నువ్వు లక్ష్మితో గొడవలు పడ్డావు. లక్ష్మి ఆ ఉంగరం గురించి ఆలోచించకుండా ఎప్పటిలాగే అందర్నీ ఆదరించింది అని చెప్తారు. అత్తగారి మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించిన సరస్వతి తన తప్పును తెలుసుకుంటుంది. లక్ష్మి దగ్గరకు వెళ్ళి, నన్ను క్షమించు అక్కయ్య, అనవసరంగా నీతో గొడవ పడ్డాను అని చేతులు పట్టుకుంటుంది. లక్ష్మి నవ్వుతూ సరస్వతిని కౌగిలించుకుంటుంది. అలా ఆ తోడుకోడళ్ళిద్దరి మధ్య గొడవలు ముగిసి మళ్ళీ ఆ ఇల్లు ఆనందనిలయంగా మారుతుంది.
పిల్లలు, ఈ కథ విన్నారు కదా? ఏమర్థమైంది పిల్లలు మీకు ఈ కథ ద్వారా? పిల్లలు, ఉమ్మడి కుటుంబంలో తోడుకోడళ్ళిద్దరి మధ్య పోటీ, అసూయ సహజమే. కానీ ఒకరినొకరు అర్థం చేసుకుని సర్దుకుపోతే ఆ కుటుంబమే ఒక పెద్ద వజ్రంలా ప్రకాశిస్తుంది. అందుకే పిల్లలు, అసూయ పనికిరాదు, అహంకారం పనికిరాదు. అందరూ కలిసిమెలిసి ఉండాలి. అబద్ధాలు ఆడకూడదు. నీతిగా నిజాయితీగా ఉండాలి. సత్ప్రవర్తనతో మెలగాలి. సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.